హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈ వీడియో బ్లింక్ అవుతుంది లేదా చూస్తున్నాము. హోటల్ లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టారు వీళ్ళు. అది ఒకటి ఏం చెప్పిన చెప్పు మరి. ఇదైతే పోయి అంటే అంతే వేస్ట్ ఇక రాదు సీలింగ్ లో పెట్టింది. ఈ రూమ్ చాలా పెద్దగా బాగుంది కదా, ఇట్లా కట్టించుకోవాల్సింది. అన్ని రూమ్లు పెద్దగా బాగున్నాయి, ఫ్రీగా ఉన్నాయి బెడ్రూమ్. ప్లేస్ ఉంటే కట్టించుకుంటాం. మా ఖమ్మంలో మేము ఇట్లే కట్టించుకున్నాం అనుకున్నాం, పైన డాబా మీద 2 గదులు పెద్దవి సరిపోకపోతే మేము ఉన్న గదుల్లోనే ఒకటే వాడట్లేదు. అసలు రావట్లేదు. ఈమె ఇంకొక 2 గదులు కడుతుందంట. మా యువత పెళ్లి అయిన తర్వాత సరిపోతే ఇట్లే వేస్తాం, పైన 2 గదులు, పెద్దలకి చిన్నలకి సపరేట్. హైదరాబాద్ కాదని ఖమ్మం వస్తారండి అరళ్ళు, ఎండాకాలం తీసుకురండి. మాట్లాడుతున్నప్పుడే మేము ఖమ్మం వస్తాం మళ్ళీ ఎప్పటికైనా 70-80 సంవత్సరాలు మాకు వచ్చింది. 70-80 సంవత్సరాలు ఖమ్మం వస్తే అప్పటిదాకా రాము. ఇది లేటెస్ట్ న్యూస్, నాకు కూడా తెలిసింది ఇప్పుడు ఈ విషయం. లేటెస్ట్ న్యూస్ చేస్తుంది చూడు, ముసలోళ్ళు అయినాక కాదు, 70-80 సంవత్సరాలు. చెప్పురా. ఇప్పుడు మీ ఆయన మంచిగా ఉండి మంచి తిరిగి ఏజ్ లోనే రావడానికే కష్టం. మీకు ఇక్కడ వచ్చి మీకు 78 సంవత్సరాలకు వచ్చి ఏం చేస్తారు ఆడుండి? ఏమైనా కావాలంటే మేమేం చేస్తాం, పైన నాట్లు వేస్తాం, పొలాలు అప్పుడు ఏం దొరకవాడా? పొయ్యి కావాలంటే మీ ఆయనకి చేత కాదు. ఇందాక వీడియోలు అప్లోడ్ చేసుకుంటారు ఇద్దరు పెద్దవాళ్ళు, ముసలో నలుగురు పెద్దోళ్ళు. కారపూస ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అవును, నాకు గుర్తుగా ఉండడానికి. ఏమైంది? తప్పగా ఏం మాట్లాడలే కదా. ఎందుకు? ఏమైంది? ఎందుకు ఎందుకు కామన్ గా ముసలి వాళ్ళు అన్న పదం తప్పు కాదు, జనరల్ గా అనాలి. మనం ఇప్పుడు యూట్యూబ్ లో చెప్తున్నాం కాబట్టి. అవును, నేను వస్తా 80 సంవత్సరాలు నాకు వస్తే నేను వస్తా ఖమ్మం, అక్కడ ఉండను హైదరాబాద్ లో. నేనెక్కడ? మీరు కూడా పక్కనే. అప్పుడు స్వచ్ఛమైన గాలికి నువ్వు ముసలి వణుకుతూ ఉంటావు ముసలి. ఇప్పుడే 4-5 కప్పినావు. ఏమంటే స్వచ్ఛమైన గాలి. యంగ్ అమ్మాయిని పెట్టుకుంటా అసిస్టెంట్ గా ఇంట్లో అన్ని చేసి. యంగ్ అమ్మాయి అంటే మళ్ళీ నాకు దగ్గర ముసలామని పెట్టుకుని ఆమె కదా. ఖమ్మంలో అప్పుడు కూడా పెద్దగా ఏం చలి ఉండదు. చలికాలం హైదరాబాద్ కష్టం కానీ చలికాలం ఖమ్మంలో మంచిగా ఉంటది. ఎందుకు మాట్లాడితే వయసు పెరిగేలా చూసుకుంటున్నారు మీరు? పెరుగుతుందిగా. మా ఇంటిని ఎప్పుడైనా వస్తా అండి, ముసలి కాదు, ఓకేనా? సో ప్రజెంట్ అయితే మోతుగూడెంలో ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నా. ఎప్పుడు వస్తున్నా మోతుగూడెం వస్తూనే ఉన్నాయి, హోటల్. బట్ కానీ ఈ హోటల్ చాలా బాగుంటుందండి, పిఆర్ గెస్ట్ హౌస్ రిసార్ట్స్. ఇప్పటికీ 5 సార్లు వచ్చుంటారు. దాని పేరు మాత్రం కరెక్ట్ కానీ మంచిగా చూసుకుంటారు ఇక్కడ. మరి ఫుడ్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. వాళ్ళు ప్రిపేర్ చేసినా బాగుంటున్నాయి, మనం ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది. అందుకే నాకు నచ్చింది. మెయిన్ ఎక్కడికైనా పోతే మెయిన్ ఫుడ్ కదరా మధు. ఫుడ్ సరిగ్గా లేకపోతే అమ్మో, డబ్బులు పోయినా ఫుడ్ బాగోదు. మనం ఒక చిన్న ట్రాలీ కొనుక్కున్నాం, అమ్మ వండుకునే సామాన్లు అన్ని దాంట్లో వేసేద్దాము, నేను దాంట్లో ఉంటా, మనం ఎక్కడంటే అప్పుడు రూమ్ తీసుకొని మంచిగా వండుకొని తిని రావచ్చమ్మా. అది కొంటాదండి అమ్మ, మీరు మంచిగా ఉంటుంది అంటుంది ఆటగడ్డ కరుక్కుంటూ. రేపేమో అనిల్ పుట్టినరోజు. అంటే ఈ వీడియో ఎప్పుడు పెడతారో తెలియదు కానీ ఇదేంటి రేపు 14th 15th రేపు జనవరి 15వ తారీఖు మా మేనేజర్ అనిల్ రెడ్డి పుట్టినరోజు అనమాట. సో ఆ 12 అవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 12 అయితే హ్యాపీ బర్త్డే చెప్పి పడుకుందామని. పొద్దున్నే షూటింగ్ ఉంది కానీ ఆ 12 అనేది అవనే అవ్వట్లేదు. లేవాలి. ఎవరిది? జనవరి 19. అదే నేను సేతుగని బర్త్డే కదా 19th. అవును, నేను ఈ 19th ఈ మంత్ ఎవరిదో ఉంది అనుకుంటున్నా. నవంబర్ 19th యువతది, జనవరి 19th సేతుది. డిసెంబర్ 1 గ్యాప్. అదే 1 year తేడా. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఎందుకు ఫిబ్రవరి 27th తంది. ముందే మాది 12th. అది కూడా రేపు కేక్ కోసారు, అతను అయిపోద్ది. ఎందుకు ఆ రోజు కోసుకుంటాం. వాళ్ళ పని అక్కడ జరిగిందిగా నీకు షూటింగ్ లో. ఫిబ్రవరి 12th. అవును, 15 సంవత్సరాల మాకు 16.
15 వస్తాయి. 15 వాళ్ళ సంవత్సరాలు పెళ్లి అంట. రోజు నన్ను అడుగుతారండి. నీకు బాగా నువ్వు చెప్పావు నీకు బాగా గుర్తుంటాయి కదా, ఏ వస్తువు ఎక్కువ పెట్టి మాత్రం గుర్తుండదు కానీ ఆడబెట్టినట్టు ఎతుకుతా ఉంటుంది, మొత్తం తీస్తుంది బయటికి. ఎంత జాగ్రత్తగా దాస్తామంటే మాకే దొరకవు. ఆ ఉమా పెట్టిన దొరకవు ఆ, అస్సలకి, ఆడబెట్టిన అస్సలకి. నేను ఇయర్ రింగ్స్ ఎక్కడో పెట్టాను. లాస్ట్ కి మన బ్యాంక్ షూటింగ్ అంతా అయిపోయాక దొరికింది. ఇవన్నీ ఆహా, హైలైట్. ఆధార్ కార్డు మొన్న ఎట్లా చేసింది, మళ్ళీ దొరికింది. బట్టల కింద నేను ఎందుకు పెడతాయి యోధా బట్టల కింద చెప్పు. ఇవన్నీ హైలైట్ ఏంటంటే మళ్ళీ అన్ని అయిపోయి నాకు ఫోన్ చేసి మీ ఇంట్లో ఉంది చూడండి. సరే, కనీసం ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి సరే ఏమన్నా మిస్ అయ్యి బ్యాగ్ లో వచ్చిందేమో అని లేదు, మీ ఇంట్లో ఉందండి చూడంటే ఏదో పెట్టి వచ్చినట్టు కాన్ఫిడెన్స్ చెప్తుంది అన్నమాట. ఒకసారి ఇచ్చి మర్చిపోతా అని అట్లా గుర్తు. ఓకే, మర్చిపోయి ఒక మీ ఇంట్లో గిట్ట వచ్చిందా, మీ బ్యాగ్ లో వచ్చిందేమో ఒకసారి. నన్ను ఒక దాంట్లో పెట్టుకొని ఒక కార్డు అదే పెట్టుకుంటాను. ఆడాలి, జాగ్రత్తగా ఈడ పెడితే నమ్మ సేఫ్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అది దొరకదు, అస్సలు అంత జాగ్రత్తగా దాచి పెడతారు. ఇగో అసలు హైలైట్ ఏంది నాకు బాగా గుర్తు, బియ్యం గ్లాసులో పోసి మిగిలిన బియ్యం అని చెప్పేసి జాగ్రత్త పెడతామని ఎక్కడ గ్యాస్ కింద పెట్టింది, మళ్ళీ ఆమె పడేసుకుంది. తీయమంటే డబ్బా సందులో పోయి తీసేది జారిందని. మా చెక్ బుక్ కూడా అంతే, తీసుకొచ్చి ఈ బ్యాగ్ లో వేసి వేరే చెక్ అమ్మా నువ్వు పోగొట్టే ఎవడు పోగొట్టాడు, నువ్వు చాలా విలువైనవి పోగొడతావు, ఎక్కడ పడతావు కూడా తెలియదు. ఆ పేపర్ల విషయంలో మాత్రాన చెక్ బుక్ బ్యాగ్ లో ఉంది కొత్తది, అది కూడా నేను అక్కడ నీ పాన్ కార్డు కూడా పోగొట్టింది, నాకు గుర్తుంది. మాకు దొరికింది అది. ఆ బ్యాగ్ ఏది? అది కూడా మళ్ళా? కూడా ఇదే బ్యాగ్ లో ఉంది. అదే అండి అవసరానికి ఎప్పటికి మీద ఎన్ని నెలలకి దొరికింది మరి, మాదని ఒక రోజుకే దొరుకుతుంది. అసలు కాదు, కాదు. నేను చెక్ బుక్ పోగొట్లే, ఆయనే పెట్టుకుండు. అప్పుడు ఎప్పుడు పాన్ కార్డు పెట్టుకున్నా? ఆయనే పెట్టుకుండు, చెక్ బుక్ కూడా ఎప్పుడు ఆయనే, పెట్టుకున్నా? ఆధార్ కార్డు చెక్ బుక్. నేను అప్పటికి నేను ఆ పెట్టినా. బ్యాగ్ లో ఉందే చూడమ్మా అంటే ఆ బ్యాగ్ ఎప్పుడు తీసుకుపోయింది మీరు అంటే చూడలేదు. దాంట్లో ఏం చేసినా మళ్ళీ కొత్తది అప్లై చేసినా వచ్చింది, మళ్ళీ దొరికింది. అది మీరే ఎటైనా టూర్ తీసుకుపోయినప్పుడు మీరే పెట్టుకుంటుంది దాంట్లో. నేను ఎందుకు ఏది పెడుతుంది నేను టూర్ తీసుకుపెట్టేప్పుడు చెక్కులు రాసిస్తాను. కదా. ఆయన చెక్ బుక్ ది, ఆయన ఆధార్ కార్డు తీసుకుని నేను ఆ బ్యాగ్ నేనేదే పెడతా చెప్పు చెప్పు. ఎందుకు పెట్టావు? మమ్మల్ని అడిగితేమైంది, నువ్వు మీ ఆయన బ్యాగ్లో పెడతావేమో, సర్దుతావేమో నీట్గా. నాకైతే మా ఆవిడ నా బ్యాగ్లో అని సర్దిదామే. ఇగో నిన్న ఏ జిప్పులు ఏముంది, 4 జిప్పులు ఉండగా, అబ్బాయి ఇప్పుడు నా టాబ్లెట్ ఎక్కడ పెట్టావు అంట, 5 జిప్పులు 3 జిప్పులు అని చెప్తుంది. అది కూడా ఎదుగుతా నేను ఏ జిప్పు అనేది లెక్క పెట్టుకుని మళ్ళీ అట్లా ఉంటుంది అనమాట. నేను ఏవైనా విలువైన అస్సలు పోగొట్టను, అసలు రూపాయి కూడా మీ పోగొట్టను. అత్త నేను ఎందుకు అడగాలి, నాకేం అవసరం, నాకేం అవసరం అంట ఆయన. సో ఇదన్నమాట అండి, వెయిట్ చేస్తున్నాము అందుకే ఇక్కడ. వెయిట్ చేసిన తర్వాత నిద్ర వస్తుంది. మామూలుగా అయితే రాకపోవు. టీ ఉంది కావాలా? వదినా. తాగుదాం, నాకు మెడలు నొప్పి ఉంది. వస్తుందండి. తాగుదాం. కొంచెం ఉంది, తాగుదామని తాగడానికి ఎవరికైనా ఒకటి ఉంటుంది అంతే. సరే, నాకు పోయి. ఓకేనండి, హ్యాపీ సంక్రాంతి అందరికీ. అంటే తెల్లారితే సంక్రాంతి కాబట్టి హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్.